నమస్కారం అండి. నేను మీ డాక్టర్ టీఎస్ దీప్తి సరోజిని, సీనియర్ ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్. సో, ఇవాళ మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే, సో, ఆస్తమా, సీఓపీడీ ఇవి కాకుండా అక్యూట్ రైనైటిస్ డిఫరెన్సెస్ ఏంటి? అంటే పల్మనరీ ప్రాబ్లమ్స్ లంగ్స్‌కి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎవరైనా ముందు అవగాహన తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ప్రతి జలుబు, దగ్గు లంగ్ డిసీజ్ కాదు. ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. జలుబు, దగ్గు వస్తేనే లంగ్ డిసీజెస్ వస్తాయా అంటే, యెస్ అవకాశం అయితే ఉంది. బట్ ప్రతి జలుబు, దగ్గు లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్‌ని ఇంపాక్ట్ చేసేంత దూరం వెళ్ళదు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే రెస్పిరేటరీ ట్రాక్ట్‌ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కింద డివైడ్ చేసుకుంటాం. సో, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఏంటి అంటే మన నో నోస్ తర్వాత ఈ లారింగ్స్, ఫారింగ్స్ ఇంతవరకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే బ్రాంకస్, బ్రాంకైటిస్, బ్రాంకస్ కింద లంగ్ ఏదైతే ఉందో ఆ ఏరియాల వరకు వెళ్ళేదాన్ని మనము లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని కింద అంటాం. సో, ఎప్పుడైతే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్ట్ అవుతుందో వాళ్ళలో మనకి ఎక్కువ వరకు ఎక్కువ రోజులు క్రానిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ సీఓపీడీ అంటే ఏంటి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు. సో, మెయిన్‌గా ఇది ఎందుకొస్తుంది అంటే చాలా వరకు జీన్స్ వల్ల వస్తూ ఉంటుంది. అండ్ ఇది కాకుండా అంటే జనరల్ టెర్మినాలజీలో సీఓపీడీని ఆస్తమా అంటూ ఉంటాం. ఇది చాలా కామన్‌గా వాడే ఒక పదం అనమాట. ఆస్తమా ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సీఓపీడీ. దీంట్లో రకరకాలుగా ఉంటాయండి. బ్రాంకైటిస్, బ్రాంకిఎక్టాసిస్ వీటన్నిటిని కూడా మనం సీఓపీడీ కోవలో చూస్తా ఉంటాం. సో, ఈ సీఓపీడీ ఉన్న వాళ్ళలో వ వ ఎలా ఉంటుంది? కోవిడ్ టైంలో కూడా మనం చాలా చూసాం. పల్మో క్లియర్ అని ఒక టాబ్లెట్ వాడేసుకుంటే సరిపోతుందా? అనేది చాలా కామన్‌గా నాకు వచ్చిన లైక్ ఐ మీన్ పేషెంట్స్ అడిగిన ఒక విషయము. సో, పల్మోక్లియర్ అనే టాబ్లెట్‌లో ఉండేది ఏంటి అంటే బ్రాంకోడైలేటర్స్ అంటారండి. మెయిన్‌గా సీబీపీడీలో ఏమవుతుంది అంటే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంతా ఫ్లమ్‌తో అబ్స్ట్రక్ట్ అవుతుంది. సో, అందుకే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటామనమాట. సో, ఎప్పుడైతే గాలి వెళ్ళటానికి మనకి గాలి పైపులు ఏవైతే ఉన్నాయో అయి అబ్స్ట్రక్ట్ అవుతాయో ఆబ్వియస్‌లీ ఎక్కువ ఏమంటారు ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ టాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయబడతాయి. సో, ఈ బ్రాంకోడైలేటిస్ లైక్ థియోఫిలిన్ కావచ్చు, ఇటోఫిలిన్ కావచ్చు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న పల్మోక్లియర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఎన్ని రోజులు వాడాలి? క్రానిక్‌గా వాడుకుంటూ ఉండాలా? ఎలా వాడాలి అంటే యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినా ఒకటే. మీరు మీ పల్మనాలజిస్ట్‌నో లేకపోతే జనరల్ ఫిజిషియన్‌నో కలిసినప్పుడు వాళ్ళు మీ డిసీజ్ స్టేజ్ చెప్తారు. సో, కొంతమందికి ఏమవుతుంది అంటే అక్యూట్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. క్రానిక్ డిసీజ్‌లో కూడా అక్యూట్ ఎపిసోడ్స్ వస్తాయి. అప్పుడు మాత్రమే ఎక్కువగా ఈ మెడిసిన్ మోతాదనేది పెంచుతారనమాట. అలా కాకుండా రెగ్యులర్‌గా ఉండేటప్పుడు మెయింటెనెన్స్ డోస్ మీద పెడతారు. సో, ఆ డోసేజెస్ అవి డిఫైన్ చేయాలంటే అప్రోప్రియేట్‌గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంటుంది. కొంతమంది చాలా కామన్‌గా అడిగే విషయం ఏంటంటే, మేడం పడుకున్నా కూడా ఊపిరాడట్లేదు, పిల్లి కూతల్లాగా వస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు మనము ఏం చేయాలి అంటే జనరల్‌గా ఏంటి అంటే రెస్పియూల్స్ ఇస్తారండి. బ్రాంకోడైలేటర్స్‌తో పాటు మనం ఇట్లా పఫ్స్ లాగా వాడుతూ ఉంటాం కదా! అట్లాంటి రెస్పియూల్స్ ఇస్తారు. వీటి వల్ల కూడా కొంతవరకు ఉపశమనం అనేది ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఏమవుతుంది అంటే అసలు మేడం దేనివల్ల వస్తుంది అని అడుగుతారు. నేను ఇండస్ట్రియల్ సెక్టార్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండేటప్పుడు నాకు చాలా క్లియర్‌గా అర్థమైంది ఏంటంటే ఇది జీన్స్‌తో పాటు కొంతమందిలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని రకాల కెమికల్స్‌కో లేకపోతే వేపర్స్‌కో, ఫ్యూమ్స్‌కో ఇట్లాంటి వాటికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు కూడా మనకి ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లైక్ కొంతమందిలో ఆస్బెస్టాస్ ఎక్స్‌పోజర్ ఉండొచ్చు. కొంతమంది వెల్డింగ్ ఫ్యూమ్స్‌కి ఎక్స్‌పోజ్ అయితూ ఉండుంటారు. ఇంకా కొంతమంది డస్టీ ఏరియాస్‌లో లైక్ మీరు కాటన్ ఇండస్ట్రీస్‌లో అట్లా ఎక్స్‌పోజ్ అయితూ ఉండొచ్చు. ఇవి కాకుండా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈవెన్ మైనర్ డస్ట్ అలర్జీ అంటారు. అంటే వెళ్తూ ఏదో ఇల్లు దులుపుతూ ఉన్నప్పుడు ఒక అట్లా డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయినా, లేకపోతే ఏదైనా దుమ్ముగా ఉన్న ప్రదేశంకెళ్ళినా డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయినా ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఇది ట్రిగ్గర్ అయిపోతూ ఉంటుందనమాట. సో, ఇలాంటి టెండెన్సీ ఉన్నవాళ్ళు ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది ఏంటి అంటే ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టాలి. వీలైనంత వరకు ఆ ఎక్స్‌పోజర్ అవ్వకుండా చూసుకోవాలి. అక్యూట్ ఎపిసోడ్స్ రాకుండా దాన్ని మనము కాపాడుకోవాలి. మాస్క్ అనేది చాలా బెస్ట్ పద్ధతి. అండ్ వీటన్నిటితో పాటు ఎక్కువ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ శానిటైజేషన్ మీద దృష్టి పెట్టడం, పర్సనల్ హైజీన్ మీద దృష్టి పెట్టడం మూలాన కూడా మనం కొంతవరకు దీన్ని అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ థింగ్ మనకి ఎప్పుడు లైక్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే
ఎప్పుడైనా డిసీజ్ రాగానే ఇమ్మీడియేట్‌గా మనము టాబ్లెట్స్ తీసేసుకుంటే సరిపోతుందా? ఇమ్మీడియేట్‌గా హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉంటాయా? అనేది ఒక చాలా కామన్‌గా అడిగే విషయము. సో, ఆల్రెడీ డయాగ్నోస్ అయితే ఆస్త్మా ఉంది, సీఓపీడీ ఉంది అని ఆల్రెడీ ఒకవేళ డయాగ్నోసిస్ అయ్యుంటే మాత్రం హోమ్ రెమెడీస్ దగ్గర వెళ్లి మాత్రం టైం వేస్ట్ చేసుకోకూడదు. అక్యూట్ ఎపిసోడ్ వస్తుంది అంటే ఇమ్మీడియేట్‌గా దాన్ని ట్రీట్ చేసుకోవటం బెటర్. అలా కాదు, మాకు ఇంతకుముందు ఎప్పుడు ఏం లేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, అట్లా కోల్డ్, కాఫ్ మాత్రమే ఉంది అనుకుంటే, వాళ్ళు మాత్రం ఒక 2-3 డేస్ వెయిట్ చేయొచ్చు. అంతకు మించి కనుక ప్రాబ్లమ్ అవుతుందంటే, అప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయటం బెస్ట్ పద్ధతండి. సీజనల్ చేంజెస్‌లో కూడా ముఖ్యంగా ఇంకొకటి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, సీజనల్ చేంజెస్ ఎప్పుడైతే అవుతాయో, సీఓపీడీస్ అనేవి ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు కూడా ఇమ్మీడియేట్‌గా మనము డాక్టర్‌ని కన్సల్ట్ చేయగలిగితే, ఇది ఎక్కువ తీవ్రత అనేది పెరగకుండా మనము ఆఫ్ చేసుకోవడానికి పనికొస్తుంది. అండ్ కొంతమందిలో ఎలా ఉంటుంది అంటే ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్ ఉంది, ఆ మెడికేషన్ మళ్ళీ తీసుకుంటే సరిపోతుందా అని. ఒక్కొక్కసారి అది ప్రయోజనంగా ఉండొచ్చు. కానీ అది వాడిన తర్వాత కూడా మీకు ఎటువంటి గుణం కనిపించట్లేదంటే మాత్రం తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచి పద్ధతి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.